శనిదోషం పోవాలి అంటే హనుమంతుని గుడికి వెళ్లి పూజలు చేయాలి అంటారు. అసలు శని దృష్టికి హనుమంతుని గుడికి ఏంటి సంబంధం? ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణాసురుడు గొప్ప జ్యోతిష్యవేత్త, నవగ్రహాల్ని శాసించగలడు. రావణాసురుడు భార్య మండోదరి గర్భవతి అవుతుంది. తన బిడ్డ జన్మించే సమయానికి గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండాలి. తన బిడ్డ అమరుడు కావాలి అని గ్రహాలన్నింటినీ భయపెట్టి తాను చెప్పిన స్థానంలో నిలబెడతాడు రావణాసురుడు. అందరూ రావణాసురుడి మాటకి భయపడి చెప్పిన మాట వింటారు. సరిగ్గా బిడ్డ జన్మించే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మార్చేస్తాడు. దానివల్ల రావణాసురుడి బిడ్డకు సంపూర్ణ ఆయుష్షు దక్కదు. తాను చెప్పిన మాట వినలేదు అని శనిదేవుడు కాళ్ళిరక్కొట్టి ఒక చీకటి గదిలో గొలుసులతో బంధిస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు తన తోకతో లంకన మొత్తం తగలబెడుతూ ఉండగా బందీగా ఉన్న శనిదేవుడు కనిపిస్తాడు. హనుమంతుడు జరిగిందంతా తెలుసుకొని అతన్ని అక్కడి నుంచి కాపాడతాడు. తనని కాపాడినందుకు హనుమాన్ భక్తులను తన దృష్టితో ఇబ్బంది పెట్టను అని హనుమంతుడికి మాట ఇస్తాడు శనిదేవుడు. అందుకే శనిదోషం పోవాలి అంటే హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయాలి అంటారు. జై హనుమాన్ అని కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.